మూసీ డెవలప్మెంట్ పై విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు మంత్రులు, అధికార పార్టీ లీడర్లు. మూసీ నిర్వాసితులను కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ తానా అంటే తందానా అంటున్నాయని మండిపడ్డారు పొన్నం. పునరావాసం కల్పించాకే ఆక్రమణలు తొలగిస్తామని క్లారిటీ ఇచ్చారు మంత్రి. మూసీ ప్రక్షాళనపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మూసీపై ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిర్వాసితులకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునేందుకు మంత్రులమంతా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. మూసీకి వరదలు వచ్చి హైదరాబాద్ మునిగితే గత బీఆర్ఎస్ సర్కార్ ఇంటికి 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. ముందుగా సర్వే చేసి వారిని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పంపించిన తర్వాతే కూల్చివేతలు చేపడతామని తెలిపారు. మూసీ వెంట ప్రస్తుతం రివర్ బెడ్ పరిధిలోని నివాసాల సర్వే మార్కింగ్ మాత్రమే జరుగుతోందని, తాము ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇండ్ల జోలికి వెళ్లడం లేదన్నారు. రివర్ బెడ్ లో నిర్మించినవి అక్రమ కట్టడాలు అయినప్పటికీ ఇండ్లు కోల్పోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు పొన్నం. కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా 10,000 రూపాయలు పంచుకున్నారు కావచ్చు, కానీ ప్రజల సమస్యలు మాత్రం పరిష్కరించబడలే. ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం, దయచేసి రాజకీయాలను రాజకీయంగా వాడండి. బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలుచుకుంటే మీరు ముందుగా ఏదైనా మేము చేసే పని సవరించాల్సినది. ఇది సవరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. నిజంగా ప్రజలకు న్యాయం జరగాలని ఒకవేళ మీ ఆలోచన ఉంటే, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి గెలవడం మీకు ఇష్టం లేకపోతే రండి, నేను తప్పకుండా మీ ఆలోచనను నిజంగా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే ఆ ఆలోచనను అమలు చేసే విధంగా మా కార్యక్రమం తీసుకుంటాం. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల తీరుపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. వాస్తవ విరుద్ధంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తానా అంటే తందానా అంటున్నాయని మండిపడ్డారు. తాము అధికారంలో ఉంటే ఒకలా, అధికారం కోల్పోతే మరోలా మాట్లాడబోమని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై పగటి వేషగాళ్ల మాటలు పట్టించుకోవద్దని హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యత వ్యవహరించదలుచుకుంటే, ఈ రాష్ట్రంలో ఏదైనా మీరు మాకు సలహా సూచన ఇయ్యదలుచుకుంటే, లేదా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, హైదరాబాద్ సంబంధించో తెలంగాణ రాష్ట్రానికో నడవండి, అన్ని పార్టీలను పోదామనేటువంటి ఆలోచనతో మీరు ప్రతిపాదన చేయండి. అందుకు మేము ముందర నుండి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కలిసి వస్తామని చెప్పండి. కానీ శాసనసభ వేదిక తీసుకుంటే అబద్ధాల ప్రచారమే, బయట జరిగే కార్యక్రమాలను విమర్శించడానికే పరిమితమవుతారు. ఇటువంటి విధానం మంచిది కాదు. మూసీలో ఇండ్లు కోల్పోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు మంత్రి పొన్నం. హైదరాబాద్ లో నాలాలపై 28,000 అక్రమ కట్టడాలున్నాయని, వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూలగొడతామని గతంలో సీఎం హోదాలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి నీళ్లు ఒక్క టీఎంసీ అయినా తెచ్చారా అని పొన్నం ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నట్లు, ప్రభుత్వ కార్యక్రమాలు ఆదిలోనే విఫలమవుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం. పరిపాలనలో లోపాలుంటే సెక్రటేరియట్ కు గాని, మంత్రుల ఆఫీసులకు గాని వెళ్లి కలవచ్చని చెప్పారు. సోషల్ మీడియాతో కొందరు జనాలను రెచ్చగొడుతున్నారని, ఆందోళనలు, అల్లర్లు సృష్టించేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు పొన్నం.